జై శ్రీకృష్ణ అండి అందరికీ. ఈరోజు మనం మొదటి అధ్యాయంలోని 4, 5, 6 ఈ 3 శ్లోకాల గురించి ఒకేసారి తెలుసుకుందాం. ఎందుకంటే నిన్న 3వ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి మాట్లాడుతున్నట్లుగా చెప్పుకున్నాం కదా. దాని కంటిన్యూనే ఈ 3 శ్లోకాలకి సంబంధించి ఉందన్నమాట. ఈ 3 శ్లోకాలు కూడా ఎదుటి పక్షం అనగా పాండవ సైన్యం గురించి తెలియచేయటం ఉన్నది. అందుకే ఒకేసారిగా చెప్పుకుందాం శ్లోకాలు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ 3 శ్లోకాలు కూడాను పాండవ సైన్యం గురించి తెలియచేస్తూ ఉన్నటువంటి శ్లోకాలు. ఈ పాండవ సేన యందు మహావీరులు, యుద్ధంలో భీమార్జునులతో సమానమగు శూరవీరులు చాలామంది ఉన్నారు. వారెవరనినా యుయుధానుడు, విరాటుడు, మహారథుడైనటువంటి ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతీభోజుడు, సర్వోత్తముడగు శైభ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు వీరందరూ కూడా మహారథులై ఉన్నారు. ఇప్పుడు చెప్పిన వారందరినీ భీమార్జునులతో సమానం అని చెప్పడం వల్ల వారిరువురు అందరూ కూడా సూరాగ్రేషులనియు దుర్యోధనుని భయప్రాంతికి గురి చేస్తున్నాయని తెలుస్తోంది. దుర్యోధనుడు స్వపక్ష వీరులను గురించి ముందుగా చెప్పకుండా పరపక్ష నాయకులను వర్ణించి చెప్పుటకు 2 కారణాలు ఉన్నాయి అనిపిస్తుంది. మొదటిది ముందు మనం చెప్పుకున్నట్లుగానే ఆచార్యునికి శత్రు సైన్యంపై రోషం పెంచుట. రెండవది తన స్వపక్షం సైన్యంపై నమ్మకం తగ్గి ఉండుట. దీనినే మరోలా చెప్పుకోవచ్చు, తన సైన్యం కంటే ఎదుటి సైన్యం బలమైనదేమో అనే భ్రాంతితో ఉన్నారు అని. శ్లోకంలోని పోలికలకు అర్థం తెలుసుకుందాం. మహారథుడు అంటే బాణములు ధరించి ఉన్నటువంటి 10,000 మంది సైన్యము ఒక్కసారిగా వచ్చిన ఒంటరిగా వారిని ఎదుర్కోగలిగినటువంటి యోధుడిని మహారథుడు అని అంటారు. ఆయుధ శాస్త్రం ప్రకారం ప్రవీణులైన శూరులను మహారథుడు అని పిలుస్తారు. ఈ విధంగా పాండవసేన వీరులను గూర్చి చెప్పి ఇక తన పక్షమునందు ఉన్నటువంటి ప్రధాన యోధులను గురించి వర్ణించి తర్వాత శ్లోకాలలో చెబుతున్నారు. అవేంటి అనేది రేపు తెలుసుకుందాం. శ్రీకృష్ణార్పణమస్తు.